తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సుదీర్ఘకాలంగా తన నటనతో అలరించిన సీనియర్ నటుడు కాలకోట రఘునాథరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. మల్కాజ్గిరి కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రథమపురి కాలనీలో నివాసం ఉంటున్న ఆయన జనవరి 31వ రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రఘునాథరెడ్డి మరణానికి అనారోగ్యం కంటే మానసిక వేదనే ప్రధాన కారణమని తెలుస్తుంది. సరిగా నెల రోజుల క్రితం ఆయన కన్న కొడుకు గుండెపోటుతోనే మరణించారు. చేతికి అందివచ్చిన కొడుకు అకాల మరణాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. ఆ పుత్రశోకంతో తీవ్రమైన బెంగతో కృంగిపోయిన ఆయన చివరికి అదే గుండెపోటుతో మరణించడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. రఘునాథరెడ్డికి 2 కుమార్తెలు ఉన్నారు. తెలుగు వెండితెరపై రఘునాథరెడ్డి తనదైన ముద్ర వేశారు. సుమారు 350కి పైగా సినిమాల్లో నటించిన ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించారు. ముఖ్యంగా కలిసుందాంరా, ఒసై రాములమ్మ, ఇంద్ర, డాన్, తమ్ముడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ప్రతినాయకుడిగా, అనుచరుడిగా ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయి. రఘునాథరెడ్డి భౌతిక గాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు వచ్చిన సీనియర్ నటి శివపార్వతి అక్కడి పరిస్థితిని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంత పెద్ద ఆర్టిస్ట్ను, ఇన్ని సినిమాల్లో నటించిన వ్యక్తిని తెలుగు సినిమా ఇండస్ట్రీ కనీసం పట్టించుకోకపోవడం మా దురదృష్టకరం అని కన్నీటి పర్యంతమయ్యారు. చివరి రోజుల్లో పరిశ్రమ ఆయన్ను విస్మరించిందన్న ఆవేదన ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించాయి. ఒకే నెల వ్యవధిలో తండ్రి, కొడుకులు 2 గుండెపోటుతో మరణించడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. రఘునాథరెడ్డి మృతి పట్ల సినీ పరిశ్రమలోని సహచర నటులు, సాంకేతిక నిపుణులు సంతాపం తెలియజేస్తున్నారు. మంచి నటుడిగా, సామాన్యుడిగా పేరు తెచ్చుకున్న రఘునాథరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారు.